నమస్తే, వెల్కమ్ టు లియో. టాలీవుడ్లోనే కాదు, పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్లో ఇప్పుడు బాగా క్రేజియస్ట్ మూవీ ఏంటి అంటే అది గరుడ అని చెప్పుకోవాలి. మొత్తానికి గరుడ టైటిల్ కూడా మార్చబోతున్నారా? SSMB 29 కథా విశేషాలు ఏంటి, కొత్త కొత్త మార్పులు ఏంటి, కొత్తగా యాడ్ అవుతున్న క్యారెక్టర్స్ ఎవరు, అదే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, గరుడ అనే పేరు ఒకసారి వెలుగులోకి వచ్చింది. అది కాకుండా మామూలుగా దాని టైటిల్కి వచ్చేసి SSMB 29. సో దీంట్లో చాలా కొత్త కొత్త విశేషాలు రోజు రోజుకి బయటకు వస్తూ ఉన్నాయి. అది క్రేజియస్ట్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. రాజమౌళి గారు అంటే బాహుబలి వరకు టాలీవుడ్ డైరెక్టర్ అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే పాన్ ఇండియన్ మూవీస్ RRR లాంటి ఆస్కర్ విన్ అయిన తర్వాత ఇప్పుడు పాన్ వరల్డ్ డైరెక్టర్ కింద మారిపోయారు. మొత్తానికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అంటే వాళ్ళు అసలు ఏం చెప్పనంటే అందరూ చెప్పేసినట్టు అయింది. ఒక్కొక్క రోజు వాళ్ళు ఏం చెప్పకుండానే చేస్తున్నారు షూటింగ్. బయటికి రాకూడదు అనుకున్నారు కానీ అన్నీ బయటకు వచ్చేస్తుంది. అన్నీ కన్ఫర్మ్ న్యూసే. ప్రెస్ మీట్ పెట్టక్కర్లేదు. రాజమౌళి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పకుండానే బోల్డ్ సమాచారం బయట సర్క్యులేట్ అవుతుంది. కాబట్టి మీరు అన్నట్టుగా గరుడ మూవీ టైటిల్ కూడా మారే అవకాశం ఉందని బయటకు వార్తలు వస్తుంది. కారణం ఏంటంటే ఇది పాన్ ఇండియా సినిమా, పాన్ వరల్డ్ సినిమా అని చెప్తున్నారు. పాన్ వరల్డ్ సినిమా అంటే గరుడ అంటే ఎవరికి అర్థం కాదు. కాబట్టి దాన్ని గరుడకి ఇంగ్లీష్ టైటిల్ తీసుకుని పెడతారా, ఒక ఇంగ్లీష్ టైటిల్ పెడితే బాగుంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఈగలని పెట్టాలనుకోండి, సపోజు ఒక ఆల్రెడీ వచ్చిన ఈగలు ఉంటుంది. కాబట్టి ఈగలు పెడతారా, శీకలు పెడతారా, లేకపోతే ఇవి ఏమీ కాకుండా ఇంకేమన్నా పవర్ఫుల్ టైటిల్ ఏమన్నా వస్తుందా? చాలా వరకు ఏంటంటే రాజమౌళి గారి సినిమాలో చివరి వరకు ఒక టైటిల్స్ చెప్పరు. RRR కూడా రణం, రుద్రం, రౌద్రం అంటూ ఏదో పెట్టారు. RRR కానీ చివరికి కన్ఫర్మ్ అయింది. కానీ ఏదో ఒక వర్కింగ్ టైటిల్తో ప్రస్తుతానికి షూటింగ్ చేస్తున్నారు కాబట్టి రిజిస్టర్ చేసిన టైటిల్గా గరుడ చేసి ఉంటారు ఆల్రెడీ. అందుకనే సర్క్యులేషన్లోకి వచ్చింది. అది ప్రస్తుతానికి గరుడ అనే సర్క్యులేట్ అవుతుంది. ఒకవేళ తెలుగుకి గరుడ పెట్టుకుని మిగతా భాషల్లోకి అట్లా పెట్టుకుని చేస్తారా, ఇంగ్లీష్కి వేరే టైటిల్ పెడతారా, అట్లా కూడా చేసే అవకాశాలు ఉంటాయి. కాకపోతే అంటే కథాంశం ప్రకారమే టైటిల్ ఉంటుంది కాబట్టి టైటిల్ మనకు ఇంత గురించి మనం అంతగా ఏం చెప్పలేము. ఇక దీంట్లో చాలా సమాచారం ఆర్టిస్టుల పరంగా కూడా రకరకాల వ్యక్తులైతే యాడ్ అవుతున్నారండి. అయితే మనం చూసుకుంటే ఇక్కడ రుద్ర అనేటువంటి యొక్క పేరు మాత్రం చాలా వైరల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కన్నప్పలో చూసుకుంటే ప్రభాస్ గారి పేరు కూడా రుద్ర. ఇప్పుడు ఈ సినిమాలో మహేష్ బాబు గారి పేరు కూడా రుద్ర కిందగా ఇప్పుడు మనకైతే బయటకు వస్తున్నటువంటి యొక్క గాసిప్స్ అనుకోవచ్చు. మొత్తానికి ఈ పేరు ఎలా ఉందంటే ఏం చెప్తారు? మహేష్ బాబుకి అయితే కొత్త పేరే. మన గుంటూరు కారంలో రమణ అనే పాత్రతో వచ్చాడు. అంతకుముందు ఏమో సర్లేదు మీకు ఎవరు రమణ లోడెత్తరా అంటాడు. రమణ వేరే రమణ అయినా కానీ ఆ తర్వాత గుంటూరులో రమణగా ఆయన కనిపించాడు. ఇప్పుడు రుద్ర అనే పాత్రకి నేను అనుకోవడం అది కూడా బహుశా లీక్లే. ఎందుకంటే ప్రభాస్ అది కాకతాళం జరిగి ఉంటుంది. నీకు ఏ పాత్ర కావాలో సెలెక్ట్ చేసుకోమంటే ఆయన రుద్ర పాత్ర కావాలి అని చెప్పి నందీశుడు అనుకుంటాం, కానీ నందీశుడు కాదు రుద్ర అని చెప్పి అన్నాడంట. అందులో ఒక రుద్ర ఉన్నాడు. ఆ కాకతాళం ఇది జరిగింది. ఇది ఇందులో కూడా రుద్ర పాత్రే అంటున్నారు. రుద్ర అంటే రౌద్రం నుంచి, రౌద్ర రసం ప్రధానంగా ఈ సినిమా ఉండొచ్చు. ఆయన జుట్టు ఇవన్నీ చూస్తుంటే ఒక సింహంలాగా గెటప్ ఉంది కాబట్టి బహుశా అది కన్ఫర్మ్ న్యూస్ అయి ఉంటుంది. ఎందుకంటే సినిమా యూనిట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ నుంచి లీకులు బయటకు వస్తూ ఉంటాయి కాబట్టి బహుశా ఆ పాత్ర అయి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ చిత్ర యూనిట్ అంతా ఒరిస్సా వెళ్ళింది. ఒరిస్సా లొకేషన్స్లో చాలా వరకు షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేస్తారనేది టాకు. ఎందుకంటే అక్కడ కోనలు ఇవన్నీ కూడా మనకి ఎక్కడికో వెళ్ళక్కర్లా, ఇక్కడ ఒరిస్సాలో చాలనుకుని అల్యూమినియం ఫ్యాక్టరీలో కొంత బాగా షూటింగ్ చేశారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళారు. అక్కడ ఈ సినిమా టైటిల్ వరకు అయితే అది సమాచారం అయితే ఉంది. అదండి. అయితే లుక్లో కూడా రింగుల జుట్టుతోని చాలా వైలెంట్గా కనిపించబోతున్నాడు మహేష్ బాబు. గతంలో ఇప్పటిదాకా ఎప్పుడు కూడా మహేష్ బాబుని ఈ లుక్లో చూడలేదని చెప్పేసి అయితే కొన్ని పిక్చర్స్ కూడా వచ్చాయి. ఏదైతే ఎయిర్పోర్ట్కి సమీపంలో దొరికినటువంటి ఫొటోస్ కావచ్చు, ఇవన్నీ మనం చూస్తున్నాం పూర్తి గడ్డంతో రింగుల జుట్టుతో. సో మహేష్ బాబు లుక్ దీన్ని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా మీరు? అంటే నేను వాళ్ళ నాన్నగారి ఫోటో చూస్తే కొద్దిగా ఎట్లా కనిపించింది. మహేష్ బాబుకి వాయిస్ కానీ రూపురేఖల పరంగా చూసుకుంటే కృష్ణ గారి పోలికలే ఎక్కువ కనిపిస్తున్నాయి. కృష్ణ గారు శాంతి సందేశం అని ఒక సినిమా చేశారు, యేసుక్రీస్తుగా చేశారు శాంతి సందేశం. ఆయన గెటప్ చూస్తే కొద్దిగా ఎలా కనిపించింది. కాకపోతే కొంత హెయిర్ స్టైల్ కొద్దిగా మార్పులు చేశారు. శాంతి సందేశంలో యేసుక్రీస్తు పాత్రకి దీనికి చాలా దగ్గర పోలికలు కనిపించినాయి. అయితే ఏంటంటే మనకి సినిమా సెట్స్ ఖాళీగా ఉన్న ఫోటోలను ఆన్ సెట్లో ఫోటోలు వేరుగా ఉంటాయి. జుట్టు పెంచుకుని మొత్తానికైతే జుట్టు, ఎందుకంటే ట్రావెలర్ పాత్ర కాబట్టి ఆ గెటప్ తప్పదు. అదండి.
సో దీంట్లో చాలామంది పెద్ద ఆర్టిస్టులు ఉండబోతున్నారని చెప్పి నానా పాటేకర్ కావచ్చు, మిగతా చాలామంది ఉంటున్నారని చెప్పేసి అన్నారు. సో ప్యాడింగ్ విషయంలో ఇంకేమైనా సమాచారాలు ఉన్నాయా? ఇప్పటికే ప్యాడింగ్ పరంగా కూడా చాలా లీకులు వచ్చేసినాయండి. ముఖ్యంగా పృథ్వీరాజ్ సుకుమార్ అన్న ఆయన ఉంటాడా ఉండడా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా ఆయన ఒక ట్వీట్ చేయటం, లొకేషన్స్లో ఫోటోలు బయటికి రావటం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి పృథ్వీరాజ్ సుకుమార్ అన్న ఖచ్చితంగా ఇందులో ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు అనేది అర్థమైపోతుంది. అది నెగిటివ్ రోలా పాజిటివ్ రోలా అని మనం చెప్పలేము. అలాగే ప్రియాంక చోప్రా ఇందులో ఒక కీ పాత్ర, అది నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రగా చెప్తున్నారు, అది కన్ఫర్మే. అలాగే నానా పాటేకర్ మహేష్ బాబు తండ్రిగా నటిస్తున్నాడని చెప్పి అంటున్నారు, అది కన్ఫర్మే. ఇట్లా చూసుకుంటే కొత్త కొత్త పాత్రలు అయితే మనకు బయటకు వస్తున్నాయి. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే ప్రెస్ మీట్లు చెప్పినా ఈ ఇన్ఫర్మేషనే చెప్తారు వాళ్ళు. కాబట్టి రాజమౌళి గారు బహుశా అందుకని పెట్టలేదేమో అనిపిస్తుంది. లీక్లు అయితే వచ్చేస్తున్నాయండి సినిమాకి సంబంధించి. సో ఓవరాల్గా ఈ సినిమా గతంలో బాహుబలి కావచ్చు, బాహుబలి 2 కావచ్చు, RRR కావచ్చు, ఈ సినిమా కోవలో కాకుండా చాలా విభిన్నంగా చాలా ఫాస్ట్గా రాబోతుంది, అందుకే చాలా ఫాస్ట్గా చేయబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో మ్యాక్సిమం 1 లేదా 1.5 సంవత్సరంలో వచ్చేస్తుందని చెప్పేసి అయితే అంటున్నారు. నిజంగా అవకాశం ఉందంటారా? వాళ్ళు షూటింగ్ చేసే విధానం చూస్తే చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసే ఇది కనిపిస్తుంది. ఎందుకంటే జక్కన్న అనే ముద్దను ఆయన చెరిపేసుకోవాలనే తాపత్రయం ఎక్కువ ఉన్నట్టుంది. ఎందుకంటే ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి సినిమా అయితే, జనరల్గా అయితే 2 ఏళ్ల క్రితమే స్టార్ట్ అవ్వాల్సిన సినిమా లేట్ అవుతూ వచ్చింది. కానీ షూటింగ్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మాత్రం చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేద్దామనే టార్గెట్తో వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి నేను అనుకోవడం మొదటి పార్ట్ 2026 ఎండింగ్లో కానీ లేకపోతే 2027 సంక్రాంతికి కానీ రావచ్చేమనిపిస్తుంది నాకైతే. సో ఓవరాల్గా ఈ సినిమా గురించి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంటే కథాపరంగా ఇది ఏంటంటే మరి ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరిగే అంజాన్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ కాబట్టి ఇక్కడ కొంత లొకేషన్లు చేసిన తర్వాత అంజాన్ ఫారెస్ట్ కూడా వాళ్ళు వెళ్ళే అవకాశాలు ఉదయం ఉన్నాయి. ఆ బ్యాక్డ్రాప్లో కథే కాబట్టి మేజర్ పార్ట్ అంటే VFX టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎక్కడ చేసుకున్నా వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి SSM 29 మీద ఒక విధంగా చెప్పాలంటే మహేష్ బాబు త్యాగం చేశాడని చెప్పాల్సి వస్తుంది ఈ ప్రాజెక్ట్ కోసం. ప్రభాస్ అప్పుడు ఎట్లా త్యాగం చేశారో చాలా కాలం పాటు, ఇప్పుడు ఆయన గుంటూరు కారం రిలీజ్ అయిపోయే దాదాపు సంవత్సరం 15 నెలలు అవుతుంది మొత్తానికి. ఆయన అప్పటికే 2-3 నెలల ముందే షూటింగ్ కంప్లీట్ చేశారు. అంటే 2 years ఆయన దీని మీదే ఉన్నారు. కాబట్టి అదొక విశేషంగా చెప్పాల్సి వస్తుంది. మహేష్ బాబు కూడా కొంత త్యాగం చేయాల్సి వచ్చింది. 4 ఏళ్ల దాకా మహేష్ బాబు ఫ్యాన్స్కి లేకపోతే ఆ లోటుని రిలీజ్లో ఈ సత్యభామ సినిమాలు చెట్టు లాంటి సినిమాలో ఇంకా కొన్ని సినిమాలు రిలీజ్ చేసుకుంటే, రాజకుమార్ సినిమా మొదటి సినిమాని కూడా రేపు రిలీజ్ చేసి రెడీ చేయొచ్చు కూడా, చెప్పలేము. సో చూద్దాం సార్, మొత్తానికి రాజమౌళి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కావచ్చు, ప్రెస్ మీట్ కావచ్చు పెడతారు లేదో చూద్దాం మరి. నమస్తే.